పొగాకు మార్కెట్ 280 రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి. మైసూర్లో చూస్తే 360 రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ 280 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంది. ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్కెట్ గత సంవత్సరం 360 రూపాయలకి పొగాకు కొని వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి. గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం, కౌళ్ళు పెరగటం, వీటన్నిటితోటి 30% వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి. గత సంవత్సరం యావరేజీ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకోనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడుతూ ఉంది. రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు. పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు. పొగాకు డిమాండ్ ఉండబట్టే మైసూర్లో ఈరోజు 360 రూపాయలకు కొంటున్నారు. ఆంధ్ర రైతులు జాగరూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మార్కెట్ తగ్గించే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని రైతుల ఐక్యమత్యంతో ఎదుర్కోవాలి. దీనికి పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అవసరమైతే ఢిల్లీలో దీని విషయంపై మాట్లాడతారని భరోసా చెప్పారు. రైతులకు చెప్పమన్నారు. దీని మార్కెట్ నిలబెట్టే వరకు మా పార్టీ ఉంటుంది.